హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వస్తారంటూ చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. సో మళ్ళీ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తుంది అంటూ ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎన్నికల క్యాంపెయిన్లో ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే ప్రధానిగా మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయన ఏడాది కాలం మాత్రమే ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత అమిత్ షా ప్రధానిగా ఉంటారు అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ చేస్తున్న వ్యాఖ్యలు, కేజ్రీవాల్ మాట్లాడిన మాటలు చాలా పెద్ద చర్చగా మారాయి దేశవ్యాప్తంగా. ప్రధాని మోదీ అధికారంలోకి వస్తే ఎందుకు ఏడాదిలోనే తప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఏడాది గడిచిన తర్వాత వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఆయనకి 75 సంవత్సరాలు పూర్తవుతాయి. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ప్రకారం భారతీయ జనతా పార్టీ 75 సంవత్సరాలు దాటిన వాళ్ళను పదవుల్లో ఉంచట్లేదు. దాని ప్రకారం చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ తన పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీలో ఉన్న సాంప్రదాయం ప్రకారం ఆ తర్వాత నెక్స్ట్ ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వాళ్ళు హోంమంత్రిగా కంటిన్యూ అవుతూ వస్తున్నారు. గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అద్వానీ గారు హోంమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన్నే పార్టీ ప్రధాన అభ్యర్థిగా ఆల్మోస్ట్ ప్రొజెక్ట్ చేస్తూ ఎన్నికలకు వెళ్ళింది. అప్పుడు ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత కూడా పార్టీకి సంబంధించి హోంమంత్రిని నెంబర్ 2గా చూస్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అమిత్ షా నెక్స్ట్ ప్రధానమంత్రి కావచ్చు అనేది కేజ్రీవాల్ వేస్తున్న అంచనా. సో అమిత్ షా ప్రధానమంత్రి అవుతారు, మోదీ ప్రధానమంత్రి అవరు, మోదీ ప్రధానమంత్రిగా 5 ఏళ్లే ఉంటారు అంటూ ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్నారు కేజ్రీవాల్. మోదీకున్న చరిష్మా నేపథ్యంలో, మోదీకున్న దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాదరణ నేపథ్యంలో మోదీని ఓడించండి, మోడీని ప్రధానిగా ఉంచకండి అని ప్రచారం చేయడం కంటే బీజేపీ గెలిస్తే కూడా మోడీ ప్రధాని కాడు అనే ప్రచారం చేయడం ఎక్కువ లాభం చేస్తుంది అని బహుశా కేజ్రీవాల్ భావించారేమో. సో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనుకుంటున్న వాళ్ళు మోదీని చూసి ఓట్లేస్తున్నారు కాబట్టి మీరు మోదీకి ఓటేసినా మోదీ ప్రధానమంత్రిగా ఎక్కువ కాలం ఉండడు అనే ఒక సమాచారాన్ని, అటువంటి ప్రచారాన్ని చేయడం ద్వారా రాజకీయ లబ్ధి దొరుకుతుందని కేజ్రీవాల్ భావిస్తున్నారేమో తెలియదు. కానీ కేజ్రీవాల్ ఈ తరహా క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టారు. ఆయన నిన్నే జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మొదటి బాంబుగా, పొలిటికల్ బాంబుగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. దీంతో భారతీయ జనతా పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చాలా సందర్భాల్లో 75 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళను పదవుల నుంచి తప్పించడం చూసాం. కర్ణాటకలో యడ్యూరప్ప విషయంలో కావచ్చు, మురళీ మనోహర్ జోషి గారి విషయంలో కావచ్చు, మరికొంతమంది విషయంలో కావచ్చు, వయసు దాటిన తర్వాత వాళ్ళని పార్లమెంటరీ బోర్డులో కూడా, ఈవెన్ అద్వానీ గారిని కూడా వయసు కారణంగానే పార్లమెంటరీ బోర్డు నుంచి బయటకు తప్పించారు లాంటి ప్రచారం అప్పుడు చూసాం. భారతీయ జనతా పార్టీ 75 సంవత్సరాల తర్వాత వయసు దాటిన వాళ్ళు పార్టీలో యాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదని ఒక నిర్ణయం తీసుకుంటుంది అని జనరల్గా ఉన్న చర్చ దేశంలో. సో దీనికి సంబంధించి డ్యామేజ్ జరుగుతోంది అనేది భారతీయ జనతా పార్టీ కూడా గమనించినట్టు కనపడుతోంది. సో ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేయడం ఎలా అనే దానిపైన భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో అమిత్ షా నిన్న తెలంగాణ పర్యటన సందర్భంగా కీలకమైన ప్రకటన చేశారు. మోదీ అధికారంలోకి వస్తున్నారు, మోదీ గెలుస్తున్నారు, మోదీ గెలిచిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఆయనే ప్రధానమంత్రిగా కొనసాగుతారు అనే ఒక స్టేట్మెంట్ని అమిత్ షా ఇచ్చారు. సో అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్ని ఏ రకంగా చూడాలి, అమిత్ షా ఏ రకమైన హోదాలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారని భావించాలి? సో ఆ స్టేట్మెంట్ ఇస్తే మోదీ ఇవ్వాలి, నేనే 5 ఏళ్ళుగా ప్రధానమంత్రిగా ఉంటాను అని. ఇస్తే పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా ఇవ్వాలి. కానీ అమిత్ షా ఎలా చెప్తారు? అమిత్ షా 5 ఏళ్ళు మోదీనే ఉంటారు అని ప్రకటన చేయడాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? భారతీయ జనతా పార్టీ 75 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇక పట్టించుకోవట్లేదా? వదిలేస్తుందా? వదిలేయడం కోసం కేవలం నరేంద్ర మోడీ గారికి మాత్రమే రిలాక్సేషన్ ఇస్తుందా? జేపీ నడ్డా కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు, ఆయన ఎక్కడా కూడా దీనిపైన ఎందుకు స్పందించట్లేదు? ఇవన్నీ కూడా రకరకాల చర్చకు దారితీస్తున్నాయి. సో మొత్తంగా నరేంద్ర మోదీ తర్వాత అమిత్ షా ప్రధానమంత్రి కాబోతున్నారు అనే ఒక క్యాంపెయిన్ని ఇండియా కూటమి కేజ్రీవాల్ ప్రధానంగా చేస్తూ వస్తున్నారు.